కాకరకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు, ఎండు కొబ్బరి పొడి, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు 2 పెద్ద సైజులు, ఉప్పు, పసుపు, కారం, చిన్నుల్లిపాయలు. బాండీ పెట్టుకోవాలి. బాండీ వేడెక్కింది. నూనె పోతాం. కావాల్సినంత ముక్కలు వేయించుకోవడానికి కావాల్సినంత నూనె పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. ఇట్లా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. అడుగున వేగితే పైన వేలు కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్లో ఇట్లా వేయించుకోవాలన్నమాట. కొంచెం వేగాలి. కొంచెం వేగినాక తీయాలి. ముక్కలు వేగిపోయినాయి. ఇట్లా వేయించుకోవాలి ముక్కల్ని. ఇలా వేగిపోయినాయి ముక్కలు. ఇలా వేయించుకొని ప్లేట్లో తీసుకోవాలి. లో పెడితే వేగవు. కొంచెం హైలోనే పెట్టుకోవాలి మంట. కొంచెం హైలో పెట్టుకొని ముక్క కలుపుతూ ఉంటే వేగుతాయి. తొందరగా వేగుతాయి మంచిగా. తాలింపు చేసుకుందాము. నూనె వేడెక్కింది. కాకరకాయలు వేయించినాం కదా, ఆ నూనెనే, మళ్ళీ వేరే అవసరం లేదు. ఆ నూనెనే కూర కొంచెం సరిపడా చూసుకొని మిగతా తీసేసుకొని. నూనె వేడెక్కింది. ఫస్ట్ శనగపప్పు వేసుకోవాలి, ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, పసుపు, ఇట్లా మూత పెట్టి 2-3 నిమిషాలు పడుతుంది మగ్గడానికి. ఇట్లా మూత పెట్టి కాసేపు అట్లా ఉంచుదాం. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు ఈ వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇట్లా బాగా కలిపేసుకొని వెంటనే కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి ఉంది కదా, ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసినాం కదా, 1 నిమిషం మగ్గనిచ్చి ఉప్పు కారం వేసుకుందాం. 1 నిమిషం అయిపోయింది కదా, ఇప్పుడు కారం వేసుకుందాం. కారంలో నేను చిన్నుల్లిపాయ వేసి దంచిన. ఇట్లా చిన్నుల్లిపాయ వేసి దంచుకొని కారం వేసుకోవాలి. ఉల్లిపాయ వేసి దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా కలిపి 1 నిమిషం మగ్గితే సరిపోతుంది. కారంలో ఆల్రెడీ అన్నీ వేగిపోయినాయి కాబట్టి ఎక్కువ అవసరం లేదు. కారం మగ్గడం కోసమే 1 నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. ఇష్టం ఉన్న వాళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చండి తాలింపులో. నేను వేసుకోలేదు, శనగపప్పు వేసినా కానీ పల్లీలు వేయలేదు. కావాలనుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు, తాలింపులోనే వేసుకోవచ్చు పల్లీలు. కాకరకాయ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు.